హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ముచ్చట్లు. సో ఈ వీడియోలో మనాలిలో మేము ఫస్ట్ డే ఎలా స్పెండ్ చేసాం, ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాం అండ్ ఆల్సో మనాలిలో జరిగే కొన్ని స్కామ్స్ గురించి కూడా చెప్పేస్తాను. తప్పకుండా చూసేయండి. ఓవర్ నైట్ బస్ జర్నీ చేసి మార్నింగ్ లేవగానే మనకి మంచి వ్యూతో స్టార్ట్ అవుతుంది మనాలి ఫస్ట్ డే. ఎందుకంటే రోడ్ పక్కనంతా మనకి ఆల్మోస్ట్ రివర్ వ్యూనే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మీకు అక్కడున్న హోటల్స్ అన్ని రోడ్ పాయింట్లోనే ఉంటాయి. సో దట్ వాకబుల్ డిస్టెన్సే, వెంటనే వెళ్ళిపోవచ్చు. మాది కూడా అంతే. మనాలిలో ఉన్నన్నాళ్ళు మేము ఇందులోనే స్టే చేసాం. ద రివర్ వ్యూ గ్రీన్ తారా రిసార్ట్. పేరుకు తగ్గట్టే రివర్ వ్యూ ఉంటుంది బాల్కనీ నుండి చూస్తే. మీరు ఎప్పుడైనా ఒకవేళ మనాలిలో రూమ్స్ కోసం చూస్తే ఇది బుక్ చేసుకోవచ్చు. నీట్గా ఉంచారు అండ్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. మార్నింగ్ 9కి రీచ్ అవ్వాల్సిన వాళ్ళం. బస్ లేట్ అవ్వడం వల్ల 11 అయిపోయిందనమాట. సో వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఫస్ట్ డే మా సైట్ సీయింగ్ ఏం చెప్పారంటే క్యాబ్ డ్రైవర్ కుల్లు, కసోల్ మణికర్ అని చెప్పారు. సో ఫస్ట్ మేము కుల్లుకి స్టార్ట్ అయిపోయాము. బస్ లేట్ అవ్వడం వల్ల బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ అయిపోయిందనమాట. లేదంటే నార్మల్గా బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ హోటల్ ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే కుల్లుకి వెళ్ళే దారిలో ఒక పంజాబీ ధాబా ఉంటుంది, వైష్ణవ్ ప్యూర్ వెజ్ అని. అక్కడ ఫుడ్ బాగుంటుంది, ట్రై చేయండి. ఒకవేళ ప్యూర్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే మీరు అక్కడ తినొచ్చు. కుక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మన ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు కుక్ చేస్తారు వేడివేడిగా. సో దట్ టైం పట్టినా సరే ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఒకవేళ కుల్లు సైడ్ తినాలనుకుంటే మస్ట్ ట్రై హోటల్ అని చెప్తాను. నెక్స్ట్ ఇంకా మేము కుల్లుకి రీచ్ అయిపోయాము. మా క్యాబ్ డ్రైవర్ అయితే ఒక దగ్గరికి తీసుకొచ్చారనమాట రివర్ రాఫ్టింగ్ కోసం. యాక్చువల్లీ పారాగ్లైడింగ్ చేద్దాం అనుకున్నాం కానీ చేయలేదు, ఎందుకంటే నాకు భయం. అదని ట్రై చేద్దాం అనుకున్నారు కానీ నేను సింగిల్ అయిపోతానని చెప్పి ఇంకా ట్రై చేయలేదు. సో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఆల్రెడీ నేను తమ్నైల్లో మెన్షన్ చేశాను పారాగ్లైడింగ్ అండ్ రివర్ రాఫ్టింగ్ కోసం స్కామ్ అని చెప్పి. అసలు స్టోరీ ఏంటంటే నార్మల్గా చాలా ఉంటాయి. కుల్లుకి వెళ్ళే దారిలో మొత్తం అంతా రివర్ రాఫ్టింగ్ అండ్ పారాగ్లైడింగ్ కోసమే చాలా బోట్స్ ఉంటాయి అన్నమాట. బట్ మనకి అసైన్ చేసిన క్యాబ్ డ్రైవర్స్ అయితే స్పెసిఫిక్ ప్లేస్లోనే ఆపుతారు, అక్కడే మాట్లాడుకోమంటారు మనల్ని. మేము అలానే అతను ఆపాడు కదా అని చెప్పి ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. అతనేమో 9 కిలోమీటర్స్కి మా ఇద్దరికి కలిపి 5K చెప్పారు. ఎంత రిక్వెస్ట్ చేసినా సరే అట్లీస్ట్ 500 కూడా తగ్గించలేదు, అట్లీస్ట్ 100 కూడా తగ్గించని అనేసారు. పోనీ ఎవరినైనా కనుక్కుందామని ప్రీవియస్గా మా ఫ్రెండ్స్ వెళ్తే వాళ్ళకి కాల్ చేసి అడిగితే ఓకే పర్వాలేదు 5000 అంటే 9 కిలోమీటర్స్కి మాకు అలానే ఛార్జ్ చేశారని చెప్పాడు. సో నేను ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. అప్పటికి టైం లేట్ అయిపోయింది. ఇంకా మణికరణ్ వెళ్ళాలి, జర్నీ ఉంటుంది, ఇంకా మొత్తం అంతా ప్లాన్ అంతా ఖరాబ్ అవుతుందని చెప్పి మేము ఓకే అని చెప్పి ఆ 5Kకే కంటిన్యూ అయిపోయాము. అండ్ నెక్స్ట్ పారాగ్లైడింగ్ కూడా మేము మాట్లాడుకున్నాం అనమాట. అంటే జస్ట్ నార్మల్గా అడిగాము. పర్ పర్సన్ 3500 చెప్పారు. సో ఇంకా నేను సింగిల్ అయిపోతానని మదన్ అయితే ట్రై చేయలేదు, బట్ ప్రైస్ అయితే అలా చెప్పారు. ఫస్ట్ టైం మేము మనాలి ట్రావెల్ చేయడం, మాకు కూడా డీటెయిల్స్ తెలీదు. ముందు వెళ్ళేటప్పుడు కనుక్కున్నాను, బట్ వాళ్ళు కూడా సిమిలర్గా చెప్పడం వల్ల నేను అంత పెద్దగా పట్టించుకోలేదు. ఓకే ఎవ్రీ పర్సన్ ఇలానే ఛార్జ్ చేస్తారేమో అనుకున్నాను. బట్ వచ్చినాక తెలిసింది ఏంటంటే మా హోటల్లోనే సేమ్ ఒక తెలుగు బ్యాచ్ వచ్చారనమాట. మేము రిటర్న్ వెళ్ళిపోయిన రోజు వాళ్ళకి పర్ పర్సన్ 700 ఛార్జ్ చేశారు. ఆల్సో పారాగ్లైడింగ్ కూడా మాకు 3500 చెప్తే వాళ్ళకి జస్ట్ 1500లో అయిపోయిందంట. విన్నాక లిటరల్లీ మేము షాక్ అయిపోయాము. అసలు ఇంత ఎక్స్ట్రా ఛార్జ్ చేశారా, ఇంత స్కామ్స్ అవుతాయా అనిపించింది. మేమైతే రివర్ రాఫ్టింగ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం, నో డౌట్ ఇన్ దట్. బట్ ఒక రిగ్రెట్ ఏంటంటే ఎక్కువ ఛార్జ్ చేశారు అని ఉండిపోతుంది కదా. బట్ డెఫినెట్లీ ఇట్స్ వర్త్. మీరు ఒకవేళ మనాలి వెళ్ళాలనుకుంటే రివర్ రాఫ్టింగ్ తప్పకుండా చేయండి. ఆ ఫ్రీజింగ్ వాటర్లో ఒక్కసారైనా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు కన్వే ఈజ్, ఒకవేళ మీరు మనాలి వెళ్తే కనుక ఈ రివర్ రాఫ్టింగ్ అండ్ పారాగ్లైడింగ్ కోసం వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుకోండి. ఆల్సో మీరు ఆన్లైన్లో ప్రైసెస్ చెక్ చేసుకొని వెళ్ళండి, సో దట్ యూ కెన్ సేవ్ మనీ ఫ్రమ్ స్కామర్స్. ఈ రెండిటి కోసం పక్కన పెడితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పాలి. మేము అక్కడి నుంచి మణికరణ్ స్టార్ట్ అయ్యామన్నమాట. లిటరల్లీ మణికరణ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు మార్నింగ్ ప్లాన్ చేసుకుంటే నైట్కి కూడా తిరిగి రారు, అంత విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. 3 అవర్స్ లిటరల్లీ మేము ట్రాఫిక్లోనే స్ట్రక్ అయిపోయామన్నమాట. 2 అవర్స్లో వెళ్ళాల్సింది 5 అవర్స్ పట్టింది మాకు. నేను మధ్యలో పడుకుని పోయి లేచినా కూడా నేను ఆ రోడ్ మీద అలా స్ట్రక్ అయ్యే ఉన్నాను. అంత ట్రాఫిక్ ఉంటుంది, మీరు ఒకసారి ఊహించుకోండి నేను చెప్పిన దాన్ని బట్టి. క్యాబ్ డ్రైవర్ కులు నుండి స్టార్ట్ అయ్యేటప్పుడే మాకు చెప్పారనమాట, చాలా ట్రాఫిక్ ఉంటుంది, టైం అంతా అక్కడే కిల్ అయిపోతుంది. ఒకవేళ మీకు వేరే ప్లేసెస్ ఏమైనా చూడాలనిపిస్తే నేను ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ చూపిస్తాను అన్నారు. బట్ మనాలిలో ఫేమస్ ప్లేసెస్లో మణికరణ్ అనేది ఒకటి. అంత దూరం వచ్చి మణికరణ్ చూడకుండా వెళ్ళిపోతామా? కసోల్ చూడకపోయినా పర్వాలేదు, అక్కడంతా షాపింగ్ స్ట్రీట్సే కదా, మణికరణ్ వెళ్దామని చెప్పాను. బట్ లిటరల్లీ ఇట్స్ వర్త్. మీరు ఇలా టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ హాట్ స్ప్రింగ్స్ అవన్నీ చూడగానే ఇంకా మెస్మరైజ్ అయిపోతారు.
సో, హెవీ ట్రాఫిక్ వల్ల క్యాబ్ డ్రైవర్స్ మనల్ని మ్యానిపులేట్ చేయడానికి చూస్తారు. మణికరణ్ వెళ్ళేది టైం కిల్ అయిపోతుంది అది ఇది అని చెప్పి. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకున్న మార్నింగ్ టైం ప్లాన్ చేసుకోకండి. ఈవినింగ్ టైం ప్లాన్ చేసుకుంటే డైరెక్ట్‌గా మీరు నైట్ హోటల్‌కి వెళ్ళిపోవచ్చనమాట. వేరే ప్లేసెస్ చూడనవసరం కూడా లేదు. లేట్ అయినా కొంచెం పర్వాలేదు. బట్ చూడకుండా అయితే వచ్చేయద్దు. ఎందుకంటే నార్మల్ సీనిక్ ప్లేసెస్ మనం ఎంత చూసినా సరే ఇట్లాంటి ప్లేసెస్ మనం వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ విజిట్ చేయాలి. ఎందుకంటే అంత -డిగ్రీస్ ఉన్న ఫ్రీజింగ్ టెంపరేచర్‌లో హాట్ స్ప్రింగ్స్, హాట్ కేవ్ ఉన్నది అంటే దట్స్ బియాండ్ సైన్స్. వి నీడ్ టు ఎక్స్‌పీరియన్స్ ఇట్ కదా! లోపల టెంపుల్ అయితే ఇలా ఉంటుందనమాట. పెద్ద హాల్‌లా ఉండి మధ్యలో చిన్న మండపంలా ఉండి అక్కడ దేవుడి ఫోటోస్ అవన్నీ ఉంచుతారు. కాసేపు మనం అక్కడ కూర్చొని ప్రే చేసుకొని వెళ్ళొచ్చు. వన్స్ దర్శనం అయిపోతే మీరు కిందకొచ్చి అక్కడ ఫుడ్ తినొచ్చు. లంగర్ అని ప్రొవైడ్ చేస్తారనమాట. నార్మల్‌గా మన టెంపుల్స్‌లో ప్రసాదం ఎలా పెడతామో వీళ్ళు అలా పెడతారు. అండ్ అక్కడ అబ్బాయిలు ఖచ్చితంగా క్యాప్ అయినా పెట్టుకోవాలి. లేదంటే హెడ్‌కి కర్చీఫ్ అయినా కట్టుకోవాలి. అలా అయితేనే వాళ్ళని లోపలికి ఎలౌ చేస్తారు. మీరు చూస్తున్నారు కదా! అండ్ ఈ టెంపుల్‌లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా ఉంది. ఇది నాకు వచ్చినంత వరకు తెలీదు. ముందైతే చాలామంది చెప్పారు హాట్ స్ప్రింగ్స్ ఉంటాయని. బట్ హాట్ కేవ్ కోసం నాకు ఎవ్వరు చెప్పలేదు. ఇక్కడే మనకి శివపార్వతులు టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఈ హాట్ స్ప్రింగ్స్ వెనకాల వాళ్ళది ఒక స్టోరీ కూడా ఉంది. సైంటిఫికల్లీ అన్నిటికీ చాలా రీజన్స్ ఉన్నా సరే మైథాలజీ ప్రకారం దీనికి ఒక కథ ఉంది. శివపార్వతులు దాదాపుగా ఇక్కడ 1100 సంవత్సరాలు నివసించారంట. ఆ టైంలో పార్వతీదేవి చెవిపోగు పడిపోతే శివుడు అందరినీ వెతకమంటే ఎంత వెతికినా ఆ చెవిపోగు అనేది దొరకలేదంట. అప్పుడు శివునికి విపరీతమైన కోపం వచ్చి మూడవ కన్ను తెరిచి విలయ తాండవం చేస్తుంటే సర్పదేవుడు శివుడిని శాంతింప చేయడానికి వేడి నీళ్ళు బుసలు కొడతారనమాట. సో అప్పుడు ఆ ఏరియా అంతా వేడి నీళ్ళు వచ్చి ఆ వేడి నీళ్ళలో పార్వతీదేవి కోల్పోయిన చెవిపోగు అనేది దొరుకుతుంది. సో ఇది కథ అనమాట. ఈ కథ విన్నాక మీకు కూడా నిజంగా అలానే జరిగింది అనిపిస్తుంది కదా! బట్ ఎవరికీ తెలీదు యాక్చువల్ రీజన్ ఏంటో. సైంటిఫికల్లీ మైథాలజీ ప్రకారం చాలా రీజన్సే ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రవహిస్తున్న నది పేరు కూడా పార్వతి నదియే. చూసారు కదా! ఇక్కడ చూసారా ఎంత పొగలొస్తున్నాయో. ఎంత హాట్ వాటర్ అయితే మనకి అంత పొగలొస్తాయి. ఫైనల్లీ మనాలిలో ఫస్ట్ డే మాది టెంపుల్ విజిట్‌తో ఎండ్ అయిందనమాట. చాలా సంతోషంగా అనిపించింది. మీరు కానీ మనాలి వెళ్తే మణికరణ్ టెంపుల్ అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో మనాలి ఎవరైనా వెళ్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ ఫర్ దెమ్. సో మనాలిలో ఫస్ట్ డే అంతా తిరిగేసాక అలసిపోయి హోటల్‌కి వెళ్తే హోటల్ వాళ్ళు మంచిగా హాట్‌గా ఫుడ్ పెట్టారనమాట. ఇద్దరికి తెమ్మంటే నలుగురికి తెచ్చిన ఫుడ్ తెచ్చారు వాళ్ళు మాకు. జీరా రైస్, పొటాటో కర్రీ, పప్పు, పన్నీర్ కర్రీ, రోటీస్, ఇంకా పాయసం, సలాడ్ ఇవన్నీ తెచ్చారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. మంచిగా కడుపు నిండా ఫుడ్ తినేసి డే 1కి బాయ్ చెప్పేసాము. ఇంకా డే 2 ఎలా స్పెండ్ చేసామో అది కూడా ఫుల్ వీడియో పోస్ట్ చేసేస్తాను. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.